యేసు ప్రభువు సర్వసృష్టికర్త. సమస్తము ఆయన యందు జరుగును. యేసు ప్రభువు తుఫానును శాంతపరిచిన అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితంలో ఎన్నో తుఫాన్లు వస్తుంటాయి. భయం, అనిశ్చితి, కష్టాలు. శిష్యులు కూడా ఒకరోజు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అది ఒక సాయంత్ర సమయం. యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పారు, మనము అవతలి దిశకు పోదాము. వారు పడవలో బయలుదేరారు. సముద్రం ప్రశాంతంగా ఉంది. గాలి శాంతంగా ఉంది. పడవ వెనుక భాగంలో యేసు విశ్రాంతి తీసుకుంటున్నారు. అకస్మాత్తుగా గాలి ఉధృతమైంది. అలలు ఎగిసిపడ్డాయి. పడవ ఊగిపోతోంది. నీరు లోపలికి వస్తోంది. శిష్యుల గుండెల్లో భయం పెరిగింది. వారు యేసును లేపి ఆర్తిగా అన్నారు, ప్రభువా, ప్రభువా, మేము నశించిపోతున్నాము. మీరు పట్టించుకోవడం లేదా? యేసు లేచారు. గాలిని గద్దించారు. సముద్రంతో చెప్పారు, శాంతము నిశ్చలము అవుము. అంతే. గాలి ఆగిపోయింది. అలలు నిశ్శబ్దమయ్యాయి. సముద్రం ప్రశాంతమైంది. యేసు వారిని చూసి మృదువుగా అడిగారు, మీకు ఇంకా విశ్వాసం లేదా? శిష్యులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. ఇతడు ఎవరు? గాలి, సముద్రం కూడా ఆయనకు లోబడుతున్నాయి. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా అనేక తుఫాన్లు వస్తాయి. కానీ గుర్తుంచుకో, తుఫాను ఎంత పెద్దదైనా యేసు ఒక మాట చాలు. యేసు పడవలో ఉన్నప్పుడు మన జీవితం మునగదు.